హలో ఫ్యూచర్ ఆస్పిరెంట్స్, నా పేరు భువనేశ్వరి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో. నేను నా బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఆన్ ది పార్ట్లోనే నేను ఏదైనా మంచి కోచింగ్ సెంటర్ ఉంటే బాగుండు, ఎందుకంటే నా ఫుల్ టైం ఎఫర్ట్ అనేది యూపీఎస్సీకే కాకుండా నేను గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడైనా గైడెన్స్ ఉంటే బాగుండు, నా ప్లానింగ్ నా ఫ్లెక్సిబిలిటీ చూసుకొని ఉంటే బాగుండు అనుకున్నాను. అందులో నాకు ది బెస్ట్ అనిపించింది డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్లో జాయిన్ అయ్యేటప్పుడే సార్తో అప్రోచ్ అయ్యి నా ప్రాబ్లమ్స్ ఏంటి, నా డ్రాబ్యాక్స్ ఏంటి అన్నీ చెప్పినప్పుడు సారే నాకు చాలా హెల్ప్ చేశారు. నీ ఈవినింగ్ టైమ్స్లో వచ్చి కంప్లీట్ చేసుకోవచ్చమ్మా, నీకు ఒకవేళ క్లాసెస్ కంప్లీట్ కాకపోతే తర్వాత అయినా వచ్చి జాయిన్ అవ్వచ్చు, ఏం కాదు అని చెప్పి సార్ చాలా సపోర్టివ్గా చెప్పారు. అండ్ సార్ చెప్పారు చేస్తారా అన్న భయం ఉండేది, కానీ అలా ఏం కాకుండా సార్ రెగ్యులర్గా నన్ను కన్సల్ట్ అవుతుంది, ప్రాబ్లమ్స్ ఏంటి, నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి నాలో ఉన్న పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి డైలీ బేసిస్గా చెప్పేవాళ్ళు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ క్లాసెస్కి వచ్చేసరికి డైలీ సీసాట్, కరెంట్ అఫైర్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ జిఎస్ కూడా సార్ వీక్లీ టైమ్స్ కానీ లేదా హాలిడేస్ టైమ్స్లో కానీ పిలిచి చెప్పించేవాళ్ళు. అండ్ సార్ని మనం కన్సల్ట్ అయ్యి సార్ ఇక్కడ ఈ పార్ట్ ఫినిష్ అవ్వలేదు అంటే సార్ స్పెషల్ క్లాసెస్ పెట్టి కూడా కంప్లీట్ చేసేవాళ్ళు. అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నారు, చాలా కోఆపరేటివ్ ఉన్నారు అండ్ ఇంటరాక్టివ్గా కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వేరే కోచింగ్ సెంటర్స్లో కూడా నేను డెమో క్లాసెస్కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే వచ్చామా చెప్పామా కంప్లీట్ అయిపోయింది, ఓకే మీకు అర్థమైందా అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇక్కడ అలా కాదు, సార్ వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడగడము, రీచెక్ చేయడము, వీళ్ళు విన్నారా లేదా, ఎవరు దేంట్లో పాజిటివ్గా ఉన్నారు, ఎవరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అనేది సార్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా రిగార్డింగ్ అందరూ జిఎస్ పేపర్స్ అంటే ఈ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ లాంటివే చూసేవాళ్ళు. బట్ ఎథిక్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ కోచింగ్ సెంటర్లో దానికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని కూడా చెప్పించారు. అండ్ రిగార్డింగ్ ఆప్షనల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఆప్షనల్ డిసైడ్ చేస్తుంది మన మార్క్స్ ఎంత అనేది. ఇక్కడ ఆప్షనల్ ఏంటంటే చైర్మన్ సార్ డీల్ చేయడం వల్ల ఆ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి నూక్ పాయింట్ అనేది సార్ మనకి బాగా చెప్పేవాళ్ళు. బికాజ్ సార్ అనేది ఆల్రెడీ మన ఇండివిజువల్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటారు. యాజ్ వెల్ as సార్ కూడా ఆంథ్రోపాలజీలో చాలా బాగా చెప్తారు, ఎందుకంటే సార్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆంథ్రోపాలజీలో. సో చిల్డ్రన్కి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది సార్కి బాగా తెలుసు. సో అది చాలా బాగా నచ్చింది. ఇంకా ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ అనేవాళ్ళు చెప్పేవాళ్ళు. రిగార్డింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కూడా సార్ చెప్పేవాళ్ళు, ఇలా యాక్టివ్గా ఉండాలి, నీ మార్క్స్ ఎక్కడ గెయిన్ అవ్వాలి, ఇలా అంటే ఇంటర్వ్యూని కూడా ఫేస్ చేయాలి కదా మనము. సో ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అనే దాని గురించి కూడా టిప్స్ చెప్పేవాళ్ళు. సో నాకు గిండీస్ ఐఏఎస్ అకాడమీ అనేది చాలా హెల్ప్ అయింది నా యూపీఎస్సీ ప్రిపరేషన్లో. థ్యాంక్ యూ ఆల్.